అవినీతిలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పీజీ చేశారని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని 6, 17 వార్డులలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంవత్సర కాలంలో ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమం వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పరిపాలన ఎలా ఉందని ప్రజలను ఆరా తీశారు. పర్సంటేజీల ప్రసన్న గురించి మాట్లాడుకోవడం అనవసరమని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని తెలిపారు. సంవత్సరంలోనే అనేక పథకాలు అందించడం జరిగిందన్నారు. అతను చేయబడితే, ఒక కాంట్రాక్ట్ లో చేయబడితే, ఒక రియల్ ఎస్టేట్ లో చేయబడితే, ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబడితే, నువ్వు ఎక్కడ చేయబడితే అక్కడ అవినీతి. అతను పీజీ చేసింది అవినీతిలో, నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను. అవును, నేను రాజకీయ అజ్ఞాన్నే. ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు. రాజకీయం అంటే 60 అడుగులు గుంతలు తవ్వి గ్రావెల్ ఎత్తేసి దాంట్లో 2 పిల్లలు పడి చనిపోయినా దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు. కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్నే. ఇసుక విపరీతంగా తవ్వి ఒక 4-5 నాయకుల్ని పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని, నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు, నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఈ పర్సంటేజ్లు ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడం, నేను మాట్లాడడం కూడా వేస్టే. కాబట్టి వదిలేయండి. ప్రతి ఒక్కటి ఎక్కడ